ప్రభుత్వం డెలివరీ అయిన తర్వాత కేసీఆర్ కిట్ ఇచ్చేవారు, కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం లేదు. గిఫ్ట్ స్మైల్ గా కేసీఆర్ కిట్ ఇచ్చేనందుకు కేటీఆర్ సార్ కు థ్యాంక్ యూ. గిఫ్ట్ స్మైల్ భాగంగా గత ప్రభుత్వం ఎవరైతే ఆసుపత్రిలో డెలివరీ అవుతారో వాళ్లకు కేసీఆర్ కిట్ ఖచ్చితంగా ఇచ్చేవాళ్ళు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ కిట్ బంద్ చేయడంతో కేటీఆర్ అన్న గారి యొక్క జన్మదినం నుంచి ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడా మండలం ముక్రాకి గ్రామంలో గాడిద మీనాక్షి ఆధ్వర్యంలో ఎవరైతే ఇక్కడ డెలివరీ అవుతారో వారికి తప్పకుండా కేసీఆర్ కిట్ గిఫ్ట్ స్మైల్ భాగంగా ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ కూడా మా గ్రామంలో నిన్న డెలివరీ అయిన కోమల్ ఆమెకు కూడా ఆసుపత్రిలో కేసీఆర్ కిట్ ఇవ్వలేదు కాబట్టి కేటీఆర్ అన్న పంపించిన గిఫ్ట్ స్మైల్ కేసీఆర్ కిట్ను ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఆ కుటుంబంలో గుర్తు చేయడం జరుగుతున్నది. గతంలో కేసీఆర్ ఉంటే ప్రతి కుటుంబంలో ఇట్లా హాస్పిటల్నే ఇచ్చేవాళ్ళు. కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం కోటి మహిళలను కోటేశ్వర చేసే అనే రేవంత్ రెడ్డి కనీసం మహిళలకు డెలివరీ అయితే కేసీఆర్ కిట్ కూడా బంద్ చేయడం చాలా అన్యాయం. కేసీఆర్ మీద ఏమైనా కోపం ఉంటే అది పేరు మార్చి కేసీఆర్ కిట్ ఇవ్వాలి, కానీ అది కిట్టే బంద్ చేయడం అనేది చాలా అన్యాయం. అందుకే మేము డెలివరీ అయిన వాళ్ళకి కేసీఆర్ కిట్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. జై తెలంగాణ.